అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వయస్సులో ఉన్న ఆడపిల్లల్ని మగపిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్య హార్మోన్స్ సమస్య. హార్మోన్స్ అనేది సమతుల్యంగా ఉత్పత్తి అయితే ఆ హార్మోన్స్ అన్ని మన శరీరాన్ని, మన రాజ్యాంగం దేశ ప్రజల్ని నడిపించడానికి ఎలా ఉపయోగపడుతుందో హార్మోన్స్ శరీరాన్ని నడిపించడానికి, హార్మోన్స్ శరీరాన్ని శాసించడానికి అలా ఉపయోగపడుతుంటాయి. ఆడవారి హార్మోన్స్ మగవారికి పెరగటం, మగ హార్మోన్స్ ఆడవారిలో పెరగటం వల్ల ఈ రోజుల్లో పిల్లలు కలక్కపోవటం, ఓవరీస్లో నీటి బుడగలు రావటం, అట్లాగే అనేక రకాల ఋతుక్రమమైన సంబంధమైన సమస్యలు రావటం, మెనోపాజుల ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందులతో పాటు ఒబిసిటీ రావటం, షుగర్ వ్యాధి రావటం, మరి ఇవన్నీ కూడా హార్మోన్ సంబంధమైన సమస్యలు. ఇలాంటి హార్మోన్ సంబంధమైన సమస్యలను పరిష్కరించడానికి ఆసనాలు, ప్రాణాయామాలతో పాటు ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యంగా ఫాలో అయితే హార్మోన్ సమస్యలన్నింటినీ కూడా 3-4 నెలల్లో పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. ఒక్క మెడిసిన్ వాడకుండానే, ఇంట్లో ఉండి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవటానికి మంచి పరిష్కార మార్గం న్యాచురోపతి విధానంలో ఉంది, యోగాలో ఉంది. దాన్ని ఈ రోజున మనం అందించబోతున్నాం. ముందుగా గ్రంథులన్నిటికీ అధిపతి, మన దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతిలాగా గ్రంథులన్నిటికీ అధిపతి పిట్యూటరీ గ్రంథి. మన తల భాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథిని బాగా యాక్టివేట్ చేసి బాడీలో అన్ని గ్రంథుల్ని కాస్త సక్రమంగా నడిపించడానికి కావలసిన పిట్యూటరీ హార్మోన్స్ ఉత్పత్తిని పెంచడానికి సర్వాంగాసన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాంటి సర్వాంగాసన్ చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ముందు 2 చేతుల్ని సీటు కింద పెట్టుకోండి. 2 కాళ్ళను కలిపేసి అట్లా చాపాలి. 2 కాళ్ళను పైకి లిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత చేతులతో సీటు భాగాన్ని కూడా పైకి లిఫ్ట్ చేసి చేతుల సపోర్ట్తో నడుముని 90 డిగ్రీస్ అట్లా లేపి ఉంచుతారు. ఎవరన్నా అట్లా బరువు ఎక్కువ ఉన్నవారు, పిల్లలు కనుక హోల్డ్ చేయలేకపోతే గోడ సపోర్ట్ తీసుకుని గోడ మీదైనా కాళ్ళని అట్లా పెట్టేసి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, పాదాల దగ్గర నుంచి, తొడల భాగం దగ్గర నుంచి, పొట్ట భాగం నుంచి, ఛాతీ భాగం నుంచి అంతా బ్లడ్ రివర్స్ డైరెక్షన్లో తల భాగానికి, ముఖ భాగానికి బాగా వెళుతుంది. అలా సర్వాంగాసనంలో మీరు ఉండగలిగినంతసేపు ఉంటే మంచిది. మెల్లగా తీసేసి విశ్రాంతి స్థితి, శవాసనంలో రిలాక్స్ అవుతారు. ఇప్పుడు చూశారు కదా, సర్వాంగాసన వేసినప్పుడు రక్త ప్రసరణ అంతా తల భాగానికి వెళ్ళి పిట్యూటరీ గ్రంథికి బాగా యాక్టివేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినంత సప్లై తల భాగానికి వెళుతుందన్నమాట. అందుకని ఇట్లా 2-3 నిమిషాలు సర్వాంగాసనలో కూడా అందరూ ఉండగలిగితే హార్మోన్ సమస్యలకి చాలా మంచిదన్నమాట. రెండవ ఆసనంగా కంఠభాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేయడానికి పొడుకుని చేసే సులభమైన మత్స్యాసనాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అన్ని వయసుల వారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, ఎంత బరువున్నవారైనా ఈ మత్స్యాసనం పొడుకుని చేయొచ్చు. మామూలుగా అయితే పద్మాసనం వేసి చెయ్యాలి రూల్ ప్రకారం, కానీ మీ అందరికీ సులభతరం చేయటం కోసం అలా వెల్లకిలా పడుకున్న తర్వాత 2 కాళ్ళను కలిపేసి పాదాలను అట్లా చాపేస్తాం. 2 అరిచేతుల్ని చెవులకి ఇరువైపులు అట్లా పెట్టేసేసి చేతులతో మెడ భాగాన్ని, ఛాతీ భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి మెడని అట్లా విరవాలి. మాడు భాగం నేలకు ఆంతుంది. అలా ఉన్నప్పుడు చూడండి, ముందుకు వంచటం ద్వారా మెడ కండరాల్లో ఈ మత్స్యాసనం ఉపయోగపడుతుంది. ఈ మత్స్యాసనాన్ని మీరు రోజుకి 2 సార్లన్నా, ఉదయం పూట, సాయంకాల పూట మత్స్యాసనం చేసుకోవచ్చు. అట్లా మీరు 2 నిమిషాలు 3 నిమిషాల సేపు కూడా కదలకుండా ఉండొచ్చు. ప్రారంభంలో ఒక 4-5 సెకండ్లు, 10 సెకండ్లు, 20 సెకండ్ల లోపు తీసేసి అలవాటు మీద మీరు పెంచుకోండి.
అలా తీసేసిన తర్వాత ఒక అర నిమిషం అట్లా శవాసంలో రిలాక్స్ అయిన తర్వాత మీరు 2-3 సార్లు కూడా మత్స్యాసనం రిపీట్ చేసుకోండి ఇంట్లో అలవాటు మీద. ఇప్పుడు మత్స్యాసనంలో మెడని ఇట్లా విరవటం వల్ల మరి కంఠ భాగంలో చూడండి ఎట్లా బాగా స్ట్రెచ్ అయిందో, థైరాయిడ్ గ్రంథికి బాగా మసాజ్ చేసినట్లు అయిపోతుంది. అందులో ఉండే బ్లడ్ అంతా స్క్వీజ్ చేసినట్టు బయటకు వస్తుంది. తర్వాత రెట్టింపు బ్లడ్ థైరాయిడ్ గ్రంథికి బాగా వెళ్ళటం, పోషకాలు ఆక్సిజన్ ఇవన్నీ బాగా వెళ్ళి వ్యర్థ పదార్థాలు బయటికి థైరాయిడ్ గ్రంథి బాగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేయడానికి ఇప్పుడు చూపించిన విధంగా మత్స్యాసనం మనం చేసుకోవాలి. తర్వాత 3వ ఆసనం ఇంకా దిగువకి వెళితే, పైనుంచి వస్తున్నాం కదా మన ఆర్డర్, పొట్ట దిగువ భాగా నుండే ప్యాంక్రియాస్ గ్రంథిని యాక్టివేట్ చేయడానికి వక్రాసన్. షుగర్ ఉన్నవారికి తగ్గించడానికి, లేని వారికి రాకుండా చేయటానికి, ఇన్సులిన్ ఉత్పత్తి పెరగటానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే నిరోధకత తగ్గించడానికి వక్రాసన ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనలో కూర్చున్న తర్వాత కుడి కాల్ని మోకాల దగ్గర మడిచి కుడి పాదాన్ని ఎడమ మోకాల దగ్గర అట్లా పెట్టేస్తాం. ఇప్పుడు ఎడమ చేతిని కుడి కాలు పైనుంచి వేసి చేత్తో కాలు నెట్టుకున్న నుంచోబెట్టిన కాలు వాలకూడదు. కుడి చేయి వెనక్కి పెట్టేసి మెడని నడుముని కుడివైపు అట్లా ట్విస్ట్ చేస్తాం. ఇలా చేయటం ద్వారా ప్యాంక్రియాస్ గ్రంథి బాగా నొక్కబడుతుంది, స్టిమ్యులేట్ అవుతుంది. ప్రెషర్కి బ్లడ్ సప్లై ఇప్పుడు ప్యాంక్రియాస్ దగ్గర ఆగుతుంది. లివర్కి కానీ పొట్టప్రేగులు కూడా బ్లడ్ సప్లై ఇప్పుడు ఆగటం జరుగుతుంది. ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఒక 20 సెకండ్లు, 40 సెకండ్లు, 1 మినిట్ నిదానంగా 2 నిమిషాల సేపు వక్రాసన కూడా మీరు వేయగలుగుతారు. మెల్లగా తీసేస్తారు ఉండలేనప్పుడు. చేతులు వెనక్కి పెట్టుకున్నట్లా రిలాక్స్ అయ్యి ఒక 10 సెకండ్లు మరోవైపుకి వక్రాసన చేయవలసి ఉంటుంది. ఈసారి కుడి కాలు చాపేసాం, ఎడమ కాలుని మడిచెట్లా పెట్టాం. కుడి చేతిని ఎడమ కాలు పైనుంచి వేసేసి ఎడమ చేతిని వెనక్కి పెట్టి నడుముని వెడని వెనక్కి వైపు ట్విస్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా వంకరగా నడుముని తిప్పుంచుతాం కాబట్టి ట్విస్టింగ్లో ప్యాంక్రియాస్కి లివర్కి మంచి మేలు జరుగుతుంది. లివర్ యాక్టివ్గా ఉంటే బ్లడ్లో గ్లూకోజ్ని కూడా అది నియంత్రణ చేసేస్తుంది అన్నమాట. ఉండలేనప్పుడు మెల్లగా వక్రాసన్ని తీసేసి అలా దండాసనలో కాళ్ళు చాపేసి రిలాక్స్ అవుతారు. అలవాటు మీద మీరు సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇక 4వ ఆసనంగా ఉష్ట్రాసనం. అలా 2 మోకాళ్ళ మీద నుంచున్న తర్వాత 2 చేతుల్ని పైకి లేపి చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి చేతి వేళ్లతో మడాన్ని పట్టుకోవాలి. నడుముని మెడని వెనక్కి విరుస్తారు. ఇది పూర్తిగా ఉష్ట్రాసనం వచ్చే ప్రక్రియ. ఇలా ఉన్నప్పుడు పొట్ట, ప్యాంక్రియాస్, ప్రేగులు, లివర్ ఇవన్నీ కూడా బాగా ప్రెషర్కి గురవుతాయి. బ్లడ్ సప్లై ఆగి తర్వాత బ్లడ్ సప్లై రెట్టింపు వేగంతో అక్కడికి ఎక్కువ వెళుతుందన్నమాట. ఇలా 2 చేతులు అందని వారికి సులభమైన పద్ధతి కూడా ఉష్ట్రాసనం ఇప్పుడు చూపిస్తాం. ఒక చేతిని నడుము మీద అట్లా పెట్టేసుకుని ఒక చేత్తోనే మడ భాగాన్ని మీరు పట్టుకోవచ్చు. అట్లా 2 అందలేదని మీరు నిరుత్సాహపడకుండా ఇలా చేయటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది. 1 నిమిషం, అర నిమిషం ఉన్న తర్వాత అలవాటు మీద 2 నిమిషాల సేపు మీరు ఉండొచ్చు. మరో చేతి నడుము మీద పెట్టేసి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుని ఉష్ట్రాసనం చేస్తారు. మెల్లగా తీసేసి కూర్చుని వెనక్కి అప్పుడు వంచిన ముందుకు వంచే ఆసనాలు చేయాలి. మండోకాసన్. 2 చేతులు గుప్పుళ్ళు మూసేసి గుప్పుళ్ళు అట్లా ఆనిచ్చేయాలి. ఈ రెండుటిని బొడ్డు దగ్గర భాగం అట్లా నొక్కుకుంటూ చేతులతో గాలిని వదిలేస్తూ తలను తీసుకెళ్ళి నేలకట్లా ఆనిచ్చేసేయాలి. చేతులతో ప్రెస్ చేయటం వల్ల ప్యాంక్రియాస్ గ్రంథికి బాగా స్టిమ్యులేషన్ వస్తుందన్నమాట. ప్రేగులకి ఎలా ఉంటుందంటే తడిపిన బట్టలు ఆరేసే ముందు పిండుతామే అలా పిండినట్లు అవుతుందన్నమాట ఈ స్థితిలో. ఈ ఉష్ట్రాసనంలో 2 కిడ్నీల పైనున్న ఎడ్రినల్ గ్రంథులు బాగా సిక్రెట్ చేయటానికి, అవి సవ్యంగా పనిచేయటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడనట్ల బ్యాక్ బెండ్ అయినప్పుడు వెనక భాగంలో ఉండే ఆ గ్రంథుల్ని యాక్టివేట్ చేయడానికి
ఈ ఆసనం బాగా పనికొస్తుంది. మనందరికీ నడుము నొప్పులకి, మెడ నొప్పులకి ఈ ఆసనం మంచిదని తెలుసు. దానితో పాటు హార్మోన్స్ అట్లా బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ ఉష్ట్రాసన్ ఆ గ్రంథులకు బాగా మేలు చేస్తుందన్నమాట. ఇప్పుడు 5వ ఆసనంగా ఆడవారికి ఉండే బొడ్డు దిగువ భాగానుండే ఓవరీస్ని, యూట్రస్కి ఇరువైపులా ఉంటాయి కదా, వాటిని యాక్టివేట్ చేయడానికి పశ్చిమోత్తానాసనం చేయబోతున్నాం. కూర్చుని మోకాళ్ళ ముద్దు పెట్టుకునే ఆసనం. ఇది వయసులో ఉన్నప్పుడు చిన్నప్పుడు వస్తుంది కానీ పెద్దయ్యాక రావటం లేదు. కాళ్ళు 2 చాపేయాలి స్ట్రైట్గా. 2 చేతులు గాలిని పీల్చుకుంటూ పైకి లేపిన తర్వాత గాలిని వదిలేస్తూ నడుమును ముందుకు వంచి చేతులతో పాదాలు పట్టుకుని మూతి భాగాన్ని తీసుకెళ్ళి మోకాళ్ళకి ఆనిచ్చి ముద్దు పెట్టుకోవాలి. కుదిరితే ఈ రొమ్ము భాగం, పొట్ట భాగం అంతా తొడలకు ఆనుకునేటట్టు మనం బాగా ప్రెస్ చేసుకోవాలి. అలా కదలకుండా ఉన్నప్పుడు ఓవరీస్ బాగా యాక్టివేట్ అవుతాయి. ఆ భాగంలో బాగా మసాజ్ చేసినట్టు, స్క్వీజ్ చేసినట్టు అయిపోతుంది ఓవరీస్కి. అట్లాగే యూట్రస్ భాగం కానీ, పెల్విక్ ఏరియా, స్త్రీలకు ఋతుక్రమం సరిగా రావటానికి ఇవన్నీ ఆ కండరాలన్నీ కూడా హెల్దీగా అవుతాయి. ఇట్లా పశ్చిమోత్తానాసనంలో మీరు అర నిమిషం నుంచి నిమిషం సేపు కదలకుండా స్థిరంగా ఉంటే ఫలితం బాగా వస్తుంది. అలా చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో కాళ్ళు చాపేసి హాయిగా రిలాక్స్ అవుతాం. ఇప్పుడు 6వ ఆసనంగా అటు మగవారికి వృషణాల నుంచి కూడా వీరికణాలు, స్పామ్ కౌంట్ అండ్ క్వాలిటీ, షేప్ కూడా పర్ఫెక్ట్గా రావటానికి బద్ధకోణాసన్. అట్లాగే స్త్రీలకు కూడా యూట్రస్కి, ఓవరీస్కి కూడా చాలా మంచిది ఇది. స్త్రీ పురుషులకి బాగా హార్మోన్స్ కోసం ఉపయోగపడే బద్ధకోణాసన్ ఎక్సర్సైజ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటారు కదా. 2 పాదాలు నమస్కార ముద్రలో పెట్టించినట్టు ఆనించేసిన తర్వాత చేతులతో పాదాలు పట్టుకుని రెక్కలు బాగా ఊపినట్టుగా 2 కాళ్ళని మనం రెక్కల వలె ఫీల్ అవుతూ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అట్లా మూమెంట్ చేయాలి. ఎంత కదిపితే అంత ఫలితం బాగా వస్తుందన్నమాట ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్. ఇలా మీరు 2-3 నిమిషాలు, 4 నిమిషాల సేపు కూడా కంటిన్యూ చేయగలిగితే చాలా చాలా మంచి వ్యాయామం. ఈ పెల్విక్ ఏరియాలో ఉండే అవయవాలకి, గ్లాండ్స్ అన్నిటికీ కూడా మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు వరకు చెప్పిన అన్ని రకాల గ్రంథుల్ని, హార్మోన్స్ అన్ని సమతుల్యంగా ఉత్పత్తి అయ్యే విధంగా ఆసనాలు చేశాం కదా. ఒక మంచి వ్యాయామం ఉంటుంది. సహజంగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ సమస్య ఉన్న వారందరికీ ఒబిసిటీ ఉంటుంది. ఆ ఒబిసిటీని తగ్గించడానికి, అన్ని రకాల గ్రంథుల హార్మోన్స్ని బాగా ఉత్పత్తి చేయడానికి సూర్య నమస్కారాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. అలాంటి సూర్య నమస్కారాలని మీరు 21 రౌండ్స్ మానకుండా చేయాలని నియమం పెట్టుకోండి. ముందుగా సూర్య నమస్కారం మొదటి చేద్దాం. 1 ప్రణమాసన్, 2 ఊర్ధ్వ హస్తాసన్, 3 పాదహస్తాసన్, 4 అశ్వసంచలనాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగ నమస్కారాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వసంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 ఊర్ధ్వహస్తాసన్, 12 ప్రణమాసన్. చివరిగా మనం చూడబోయేది మానసిక ఒత్తిడి వల్ల కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వటం అనేది మనం చూస్తున్నాం. మానసిక ఒత్తిడిని బాగా తగ్గించడానికి, మనసుని కాస్త శాంతపరచడానికి, ఆలోచనల ఫ్లో తగ్గించడానికి నాడీ శోధన ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా చెప్తారు కదా. ఇందులో గాలిని కుడిముక్కు ద్వారా దీర్ఘంగా తీసుకుని ఎడమ ద్వారా వదులుతాం. ఎడమ ద్వారా ఎక్కువ గాలిని దీర్ఘంగా తీసుకుని మరలా కుడి ద్వారా వదులుతాం. ఇప్పుడు అలాంటి అనులోమ విలోమ ప్రాణాయామం చూద్దాం. నడుము స్ట్రైట్గా పెట్టుకుని మీరు సుఖాసనంలో కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు, స్టూల్ మీద, బల్ల మీదైనా కూర్చోవచ్చు. ఇప్పుడు బొటనవేలు కుడి ముక్కు రంధ్రం మీద పెడతాం, ఉంగరపు వేలు ఎడముక్కు రంధ్రం మీద పెట్టుకుంటాం. ఇప్పుడు మనం కుడి ముక్కు ద్వారా గాలిని కింద నుంచి మెడని బాగా పైకి లేపుతూ గాలిని దీర్ఘంగా పీల్చుకున్నాక పైకి వెళ్ళా కుడి ముక్కు రంధ్రాన్ని నొక్కేసి ఎడమ ద్వారా పైనుంచి కిందకి దీర్ఘంగా మొత్తం పూర్తిగా వదిలేస్తాం.
మళ్ళీ ఎడమ ముక్కు ద్వారానే గాలిని పైకి దీర్ఘంగా పీల్చుకుని కుడి ముక్కు ద్వారా వదిలేస్తాం. గాలి ఎంత నిండుగా ఎక్కువగా మీరు తీసుకోగలిగితే మీ మనసు అంతా కుదుట పడుతుంది. ఒత్తిడి, ఆందోళన, రకరకాల ఆలోచనల నుంచి మీ మనసు మళ్ళటానికి ఇది బెస్ట్ టెక్నిక్. అలలు లేని నది నిశ్చలంగా ఎలా అవుతుందో అలా వెంటనే మార్పు వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు అభ్యాసం చేస్తే మంచిది. ఇక హార్మోన్స్ అన్నీ సాధారణ స్థితిలోకి నార్మల్గా రావటం కోసం ఆహారం చాలా ముఖ్యం. ఇందులో ఒక్క మొక్క గుర్తుపెట్టుకోండి. ఉడికిన ఆహారాన్ని మధ్యాహ్నం ఒకసారికి మాత్రమే పరిమితం చేసి ప్రకృతి సిద్ధమైన ఆహారాల్ని 2 పూట్ల తీసుకోవటం ప్రారంభించండి. 2-3 నెలలు 4 నెలలు తిరగకుండా అన్ని రకాల హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. ఉదయం ఒక గ్లాసు పాలు, కాఫీ, టీలు ఇట్లాంటి జోలికి వెళ్లకుండా వెజిటబుల్ జ్యూస్ లాంటి దాన్ని త్రాగండి. 250-300 ml జ్యూస్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes తర్వాత మొలకెత్తిన విత్తనాలు, పెసలు, బొబ్బర్లు, శనగలు లాంటి మొలకలు కట్టుకుని ఆ మొలకలు ప్లస్ పండ్లు ఇలాంటి ఆహారం అల్పాహారంగా తీసుకోండి. మీరు వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు బొప్పాయి, కర్బూజా మొలకలతో పాటు తీసుకుంటే 4 ఖర్జూరాలు ఇలాంటివి సరిపోతాయి. ఇక మార్నింగ్ 35% న్యాచురల్ ఫుడ్ అవుతుంది. ఇక సాయంకాల పూట ఆహారంలో 5 గంటల కొద్దిగా కొబ్బరి నీళ్ళు కానీ, చెరుకు రసము కానీ, లేదా బత్తాయి కమల జ్యూస్ లాగా ఏదైనా తీసుకోండి. జ్యూస్ త్రాగిన ఒక 45 minutes 1 hour తర్వాత నానపెట్టిన డ్రై నట్స్, గుమ్మడి గింజల పప్పు, ప్రొద్దుతిరుడు పప్పు, పుచ్చగింజల పప్పు, అలాగే చియా సీడ్స్ 1-2 స్పూన్లు, దీనితో పాటు బాదం పప్పులు ఇలాంటివి 4 రకాల 5 రకాల విత్తనాలు పొద్దునే నానపెట్టుకుని సాయంకాలం వరకు నానిన తర్వాత వాటిని పెట్టుకుని 5-6 ఎండు ఖర్జూరాలు పెట్టుకుని నట్స్ తినేసేసి జామకాయ, దానిమ్మ, ఒక అరటిపండు, లేదా సీజనల్ ఫ్రూట్స్లో సపోటా, మ్యాంగో ఇట్లా ఏమి దొరికితే అవి తీసుకోండి. మీరు ఇలా డిన్నర్ని ఫ్రూట్స్ తీసుకుంటూ బిఫోర్ 6:37 డిన్నర్ ముగించేసేయాలి. నైట్ అంతా ఆహారం తినకుండా రెస్ట్ ఇస్తే మన బాడీ రిపేర్, క్లీనింగ్ చేసుకునే మెకానిజం స్టార్ట్ అవుతుంది. డైజెషన్ స్టాప్ అయితే బాడీ రిపేరింగ్, క్లీనింగ్ బటన్, ఆటోఫాగీ మెకానిజం ఆన్ అవుతుంది. అందుకని బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వస్తుంటాయి. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, గ్లాండ్స్ అన్నిటిని రిపేర్ చేసుకోవడానికి ఎర్లీ డిన్నర్ తిరుగులేని ఆరోగ్య రహస్యం. అలా మనం తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపించిన ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, వీటికి తోడు ఆహార నియమాలు ఇట్లాంటివి ఫాలో అవ్వండి. చక్కటి ఫలితాన్ని హార్మోన్స్ విషయంలో మీరందరూ పొందగలుగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.